Hello, hi, hello, welcome back to our channel. ప్రీవియస్ వీడియోస్లో మనము 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1.3 6-7 ప్రాబ్లమ్స్ చూసినాము. ఇప్పుడు ఎయిత్ 9th ప్రాబ్లమ్స్ చూద్దాము. 5/7 మరియు 9/11 మధ్య 3 వేరు కర్ణీయ సంఖ్యలను కనుగొనండి అన్నారు. ఇక్కడ కర్ణీయ సంఖ్యలు అంటే ఇర్రేషనల్ నెంబర్స్. ఈ 5/7 అనేది మనము కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి 1/7 వాల్యూ అనేది ముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మనము ఈజీగా డైరెక్ట్గా వేసాము. 5 × 0.142857. 5తో మనము 0.142857ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 5/7 = 0.714285. ఇక్కడ ప్రాబ్లంలో నేను చేశాను చూడండి మల్టిప్లికేషన్, మీరు అలా చేయాలి. 9/11 అంటే 0.81 ఎలా వచ్చిందంటే ఇక్కడ ప్రాబ్లంలో చేశాను చూడండి. 11ని 9తో డివిజేట్ చేయాలి. 0.9 అనేది 11 టేబుల్లో రాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవాలి. 90 అవుతుంది. 11 8 × 88, రిమైండర్ 2 అవుతుంది. మళ్ళీ పాయింట్ తర్వాత 0 పెట్టుకునేసి 11 1 × 11, రిమైండర్ 9 వస్తుంది. 0 11 8 × 88, నెక్స్ట్ 11 1 × 11, ఇక్కడ రిమైండర్ 9 వస్తుంది. ఇక్కడ 5/7ని మనము 0.74285, 9/11 0.81. మనకు 5/7లో 1/7 ఎగ్జామ్లో ఎలా తెలుస్తుంది అని మీరు అనుకోవచ్చు. దానికి ఇంకొక మెథడ్ ఇక్కడ చేశాను చూడండి. 7తో 5ని డివైడ్ చేశాను. 0.005 అనేది 7 టేబుల్లో రాదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. 7 0 0 చేస్తాము ఫస్ట్. 5 అనే రిమైండర్ 0 పాయింట్ ఉంది కాబట్టి 0. 7 7 49, రిమైండర్ 10 వస్తుంది. 15లో 49 అయితే 1 వస్తుంది రిమైండర్. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుని 7 1 × 7, రిమైండర్ 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ 0.71 మనకు 1/7 విలువ తెలియకపోయినా అలా చేసుకోవచ్చు. ఇక్కడ 3. ఇంకా నెక్స్ట్ 5/7కి 9/11కి డిఫరెన్స్ ఇరేషనల్ నెంబర్స్ ఏమంటారు? ఇక్కడ 0.7 ఉంది, 0.8 ఉంది. వాటికి మధ్య మనం ఏ నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. 0.71 తర్వాత 7 2 4 8 5 6 అండ్ సో ఆన్. నెక్స్ట్ 0.756 అండ్ సో ఆన్. 0.79 8 4 5 3 అండ్ సో ఆన్. ఈ విధంగా చేసుకోవచ్చు. 9th ప్రాబ్లము. 9th ప్రాబ్లం ఏమడిగాడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఏమడిగాడంటే, క్రింది వాటిలో అకర్ణీయ సంఖ్యలను కర్ణీయ సంఖ్యలను వర్గీకరించండి అన్నాడు. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండాలి అని మనకు అర్థమవుతుంది. కర్ణీయ సంఖ్యలు అంటే మీకు తెలుసు, రూట్ ఆ రూపంలో ఉంటాయని. ఇక్కడ √23 అనేది మనకు √23/1గా రాసుకోవచ్చు. ఇది p/q. p √3 ఈజ్ నాట్ an ఇంటీజర్. మనకు p/q రేషనల్ నెంబర్ కావాలంటే p, qలు ఇంటీజర్స్ కావాలి. కానీ √3 అనేది ఇంటీజర్ కాదు కాబట్టి ఇంటీజర్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రీజన్ చూడండి. 23 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, సో ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ ఆన్ నాన్ రికరేటివ్ డెసిమల్. అంటే అంతం కాదు, ఆవర్తనం కాదు అని ఇది ప్రాబ్లం. నెక్స్ట్ √25, √225. ఈ √225ని మనం 15 × 15గా రాసుకొని 15 స్క్వేర్గా చేసుకొని ఇస్తే స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే 15 మిగులుతుంది. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, 15 అనేది ఇంటీజర్ కాబట్టి ఇది p/q రూపంలో రాయవచ్చు. 15/1 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది కాబట్టి p/q రూపంలో రాయవచ్చు కాబట్టి ఇది రేషనల్ నెంబర్. నెక్స్ట్ 0.3796. 0.3796కి మనము ఈ పాయింట్ తొలగించేటప్పుడు కింద ఎలా రాసుకుంటామంటే పాయింట్ తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయో ఒకటి తర్వాత అన్ని సున్నాలు రాసుకుంటాము. అది గుర్తుపెట్టుకోండి. 0.3796కి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని సున్నాలు ఒకటి తర్వాత పెట్టుకోవాలి. కింద డివిజన్లో, కింద బైలో క్యూ నెంబర్లో p/q. ఇట్ ఈజ్ మనము టర్మినేటింగ్ అండ్ డెసిమల్ నెంబర్స్ అనమాట. ఇట్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి అంతం అవుతాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ 4th వన్ 7.478478. 7.47
8478 ఇక్కడ 478 అనేది రిపీట్ అవుట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్, అంతం కానీ ఆవర్తనం కానీ దశాంశం అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే అంతం కాలేదు కానీ అది మనకు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ నెంబర్స్, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకు రిపీటెడ్ అవుతుంది కానీ అంతం అవుతుంది, ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. 1.9th ప్రాబ్లం 1.10110001001001. It is an irrational number because it is a non-terminating, non-recurring decimal numbers. చూడండి, నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్, పైన ప్రాబ్లంలో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గుర్తుపెట్టుకోండి, దానికి దీనికి తేడా. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ keep watching my channel. Thank you.